వైసీపీ ప్రభుత్వంలో కార్మికులను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. భవన నిర్మాణ కార్మికులకు పని లేక కుటుంబ పోషణ కూడా కష్టమైందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. తనను గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన మొదటిసారి ఎమ్మెల్యేకి గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అవకాశం దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రిగా కూడా మీకు అవకాశం దక్కింది. అసలు ఏ విధంగా ఉంది? చట్టసభల్లో అడుగుపెట్టి ఏ విధంగా ఉంది అసలు? అది మాటల్లో చెప్పే అనుభూతి కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో జాయిన్ అయ్యి 3 నెలలు అయినప్పటికీ వెంటనే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ప్రకటించడం, మరి అందులో గెలుపొందిన వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించడం, మరి జీవితాంతకాలం బతుకున్నంతకాలం ఇదే పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. రాష్ట్రంలో ప్రజలతో మమేకమయ్యే అత్యంత కీలకమైన శాఖ కార్మిక శాఖ మీకు ఇచ్చారు. అంటే మీరు ఆ కార్మిక శాఖకు సంబంధించి కార్మికుల కోసం ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల విషయానికి వస్తే ఇసుక లేక మరి ఏ పనులు లేక సుమారు సంవత్సరంలో కనీసం 100 రోజులు కూడా పనులు లేక ఇబ్బంది పడే వైను ఇసుకని పూర్తిగా వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు గడించిన వైను మనం చూసాం. మరి అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేదలకి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిత్యం పని కల్పించేలాగా ఇసుక అందుబాటులోకి వస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు దానికి తగిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి అభివృద్ధి అనేది ఖచ్చితంగా అందరి కార్మికులకి ఉంటుంది. చట్టం అమలు చేసి ఇలాగా కార్మిక చట్టం పూర్తి స్థాయిలో అన్ని అమలు అయ్యేలా చూస్తాం. మినిమం వేజెస్ అనేది కూడా వెలుగులోకి తీసుకుని వచ్చి దాన్ని మరి 6 years అయ్యింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ పోస్టులు కానీ అలాగే మిగతా రైతులు కానీ వీళ్ళందరినీ కూడా ఇందులోకి కార్మిక శాఖలోకి తీసుకుని వాళ్ళకి చంద్రన్న బీమా అనేది అప్లై చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం. అంటే కార్మికుల సంక్షేమం అభివృద్ధి చేయడమే, వాటి రక్షణ కోసం పూర్తి స్థాయిలో నేను పనిచేస్తానని చెప్పి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 TV, కాకినాడ నుండి.